హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎంబ్రాయిడింగ్ ప్లేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అన్ని డౌట్స్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఏ మిషన్స్కి సెట్ అవుతాయని అడుగుతున్నారు. అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ మిషన్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలని అడుగుతున్నారు. ముందుగా మిషన్కున్న ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా టన్నర్ స్క్రూతో విప్పుకోవాలి. ఈ పాదాన్ని ఇలా మిషన్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేటు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇవి టైట్గా ఉంటే వీటిని ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. అండ్ లూజ్గా ఉంటే టైట్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. వీటిని ఇలా టన్నర్ స్క్రూతో లూజ్ చేసుకోవాలి. ఈ ప్లేట్ ఎలా పెట్టుకోవాలో కూడా చాలామందికి తెలియడం లేదు. అందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్లోగా. టైట్గా ఇలా లూజ్ చేసుకోవాలి. లూజ్గా ఉంటే ఇలా నొక్కుని టైట్ చేసుకోవాలి. మీ మిషన్ బట్టి దాన్ని లూజ్ అండ్ టైట్ చేసుకుని ఈ విధంగా మిషన్కి పెట్టుకోవాలి. లూజ్గా ఉంటే ప్లేట్ ఈ విధంగా లూజ్గా ఉండి మూవ్ అవుతుంది. టైట్గా ఉంటే పర్ఫెక్ట్గా మిషన్కి పట్టు ఉంటుంది. మిషన్కి టైట్గా ఉండేలా సెట్ చేసుకోండి. ఇలా సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చి ఇలా పెట్టుకోకపోతే సూది విరిగిపోతుంది. అండ్ లూజ్గా ఉన్నా కూడా చాలామంది దాన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవడం రావడం లేదు. ఇలా ఒక సైడ్ ఒక సైడ్ ఇలా పెట్టకుండా ఉంచుతున్నారు. అప్పుడు కూడా సూది విరిగిపోతుంది. ఇలాగ 2 సైడ్స్ పర్ఫెక్ట్గా దానికి పట్టిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా సగం పెడుతున్నారు. వన్ సైడ్ పెట్టకుండా ప్లేట్ పట్టడం లేదు అంటున్నారు. సో ఇలా వన్ సైడ్ పెట్టి వన్ సైడ్ పెట్టకపోయినా ఈ విధంగా సెట్ అవ్వదు. సో మిషన్కి పర్ఫెక్ట్గా 2 సైడ్స్ కట్గా పట్టిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా సూదికి స్ట్రైట్గా వచ్చి ఇలా సెట్ చేసుకున్న తర్వాతే ప్లేట్ని ఇలా మూవ్ చేసుకోవాలి. ఇది ఏ మిషన్స్కి సెట్ అవుతుంది అని అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాగా పొడవు 2.5 ఉండాలి. ఇలా 2.5 ఉన్న మిషన్స్కి ఈ ప్లేట్ సెట్ అవుతుంది. చెక్ చేసుకోండి. 2కి అండ్ 3కి సెంటర్లో ఒక గీత ఉంటుంది. అది 2.5. అండ్ ఇక్కడ హోల్కి అండ్ దీనికి ఎంత గ్యాప్ ఉందో కూడా చూపిస్తున్నాను. టేప్తో ఇలా చెక్ చేసుకోండి. 1 పాయింట్లో సగం అంటే 0.5కి సెంటర్లో ఉన్న లైన్కి కొంచెం పక్కకున్న లైన్కి హోల్ అనేది ఉండాలి. చూడండి, నేను టన్నర్ స్క్రూలో చూపిస్తున్నాను. ఇక్కడికి మిషన్ హోల్ అంటూ ఉండాలి. అలా ఉన్న ప్రతి మిషన్కి ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది. మళ్ళా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడికి కట్గా హోల్ ఉన్న ప్రతి మిషన్కి నార్మల్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఆన్లైన్లో దొరకవు అండ్ మీషోలో కూడా దొరకవు. ఎక్కడ బయట ట్రై చేయండి. దొరకకపోతే కావాలన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కిందే కామెంట్ చేయండి. ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఇలా మూవ్ చేసుకుని ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ వేసుకుని ఈ పాదాన్ని మళ్ళీ మిషన్కి సెట్ చేసుకుని నార్మల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మిషన్ అయితే ఏమీ పాడవ్వదు. నార్మల్ మిషన్ని ఇలా 2 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడింగ్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. ఇలా ఎప్పుడులానే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.